హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ చూపించేది అక్క మసూర్ అంటారు హిందీలో. అయితే తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఏదైనా మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, దీని పేరు ఏమంటారు. ఇది ఎర్రపప్పుకు సంబంధించిన గింజలు. వీటిని అప్పటికప్పుడే కడిగి నానబెట్టుకొని కూడా పప్పు చేసుకోవచ్చు. ఒకరోజు ముందు నానబెట్టవలసిన అవసరం లేదు. ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టి కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా కుక్కర్లో సింపుల్గా అయిపోయేటట్టు జల్దినా కూడా అవుతుంది కుక్కర్లో కాబట్టి ఇట్లా చేసిన తాలింపు. అయితే ఒక ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని తాలింపులో ఇవి కొంచెం వేగగానే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్న. ఇందులో ఏ చింతపండు పులుసు కూడా పోయొద్దు. అయినా అక్క మసూరు వేసుకొని ఇవి కూడా ఒక 2 విజిల్స్ రాగానే కుక్కర్ విజిల్స్ మొత్తం పోయి కొంచెం చల్లగా అయినాక కుక్కర్ ఎప్పుడైనా తీసుకోవాలి. అలా అయితే కుక్కర్ వేడికి కూడా చాలా ఇంకా మగ్గిపోతుంది. నాకు కావాల్సిన నీళ్ళు పోసుకొని దీన్ని ఒక 3 విజిల్స్ రాగానే తీసుకున్నా. కానీ అయినా కానీ నీళ్ళు మొత్తం పోయేసరికి మళ్ళీ ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని నేను సర్వ్ చేసుకున్న. అన్నంతో అయినా చపాతీతో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొన్ని కూరగాయలలో మనం ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు మరిన్ని వేసుకోవాలి. మరిన్ని ఉల్లిగడ్డలు, ఒక టమాటా వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది. మీడియం మంటలో పెట్టి చాలాసేపు ఉడకనిస్తే కూరగాయలు మాత్రం ఏ కూరగాయలైనా నీళ్లు పోయవలసిన అవసరం లేదు. మరిన్ని నీళ్ళు పోసి ఉచ్చురు వండుకునే దానికంటే కొంచెం ఒక ఉల్లిగడ్డ వేసే కాడ 2 ఉల్లిగడ్డలు వేసి ఒక టమాటా వేసుకొని తక్కువ మంట మీద ఎక్కువ టైం ఉడకనిస్తే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఫ్రై కావాలనుకున్నప్పుడు మాత్రం ఉల్లిగడ్డలు కూరగాయ సగం వేగినాక వేయాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ మాడిపోతుంది, టేస్ట్ ఉండదు కాబట్టి. ఇలా ట్రై చేయండి. నేను నెయ్యి వేసుకొని అన్నంలోకి అయితే సర్వ్ చేసుకుని సూపర్ బాగుంది. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.